అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? సింహరాశి వారికి ఒక సూచనలాగా నేను చెప్తున్నాను. ఇది ఒక ఫ్రెండ్లీగా అర్థం చేసుకోండి. ఇది ఎందుకంటే మీకు మీ ఫ్రెండ్స్తో ఒకసారి పోల్చుకోండి. మీరే ఉదారమైనటువంటి స్వభావం కలవారు, అది డాంబికం ఎక్కువ, ₹1 ఖర్చు పెట్టాలనుకున్నా కూడా కొంత అనవసరమైనటువంటి వాడికి ఖర్చు పెడతారు, అవసరమైనటువంటి వాడికి ఖర్చు పెట్టరు. సో కొంత కడుపు మంట అయితే ఉంటుంది. మీకంటే ఎవడైనా ఒక కారు కొన్నా, మీ మాట ఎవరైనా తీసివేసినా, మీకంటే ఎవరైనా మంచి ఇల్లు కట్టుకొని మిమ్మల్ని గృహప్రవేశానికి పిలిచినా, ఇలా కొన్ని విషయాలలో కొంత కడుపు మంట అయితే ఉంటుంది. ఇది అక్షర సత్యము. అది మీరు సత్యం అని ఒప్పుకోవాల్సిందే, అంతే. ఎందుకంటే కొన్ని విషయాలలో ఇక మీరు కొంత కాంప్రమైజ్ కానీ. ఎందుకు అంటున్నాను అంటే దీనివల్ల మీకు కానీ, మీ ఇంట్లో వారికి కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ హాస్పిటల్ ఎదురు డబ్బు ఖర్చు అవుతాయి. అదేంది ఇట్లా అనుకుంటే హాస్పిటల్ డబ్బు ఖర్చు అవుతాయి. అయ్యగారు ఏమిటి, గురువుగారు ఏమిటి ఇట్లా చెప్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడైతే మన మనసులో ఎవరి గురించి చెడుగా ఆలోచించుకున్నా, ఎవరి గురించి అబ్బా అని చెప్పి ఆలోచించుకున్నా కూడా మీకు ఆపోజిట్లో ఉండేటువంటిది శనైశ్వరుని యొక్క ఇల్లు. ఈ శనికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి, శనికి ఏమిటి ఇష్టము? శరీరం. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రాగానే శరీరం మీదనే ఇంపాక్ట్ చూపిస్తారు. ఇప్పుడు చూడండి, వాకింగ్ కావచ్చును, డైటింగ్ కావచ్చును, ఈ మన వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడేటువంటి వారిలో సగం మంది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళే ఉంటారు. 100% నేను చెప్తా, నేనే వస్తా. మీరు ఏ వ్యాయామం మనకు ఆఫీసుకు కావచ్చును, ఏ గ్రౌండ్కు వెళ్ళినా, మీరు వెయిట్ లాస్ దాంట్లో ఏమైనా ఉన్నా కూడా, మీటింగ్స్ ఉన్నా, అదేవిధంగా 2 వీలర్స్ కొనడము, అమ్మడము, 4 వీలర్స్ కావచ్చును, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు. కనుక శస్త్రచికిత్సలకు శనైశ్వరుడు డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మన మనసులో చెడుగా ఊహించుకున్నా ఇట్లాంటి, కనుక నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కూడా మీ భార్యాభర్తలలో విపరీతమైనటువంటి విభేదాలు రాబోతున్నాయి. ఒకవేళ వివాహం జరిగింది, గొడవలు అవుతున్నాయి అనుకుంటే కొంత ఓపికగా ఉండండి. 2025 మార్చి 30 వరకు ఓపికగా ఉండండి. ఎందుకంటే మీ లగ్నాధిపతి, మీ యొక్క రాశి అధిపతి శనితో కలవబోతున్నాడు. పితృదోషం ఏర్పడబోతున్నది అక్కడ. ఈ పితృదోషము 7వ స్థానంలో ఏర్పడడం వల్ల, 7వ స్థానము అంటేనే మనకు కలత్ర, అదేవిధంగా వ్యాపారం. సో ఎవరైతే సింహరాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి కొంత గడ్డు కాలము, అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించింది అనుకునేటువంటి వారికి కొంత మరింత ఇబ్బందికరంగా మారబోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనము సూర్య భగవానుడికి నమస్కారాలు చేసుకోవడం, శనైశ్వరుణ్ణి ప్రాధేయపడడం, ఇంతే. తండ్రి నన్ను కాపాడు, నూనె తీసుకువెళ్ళి శని భగవానుడికి పోయమని నేను చెప్పను. ఎవరినైనా మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి, సరిపోతుంది. కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు,
ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము, ప్రయాణాలలో ప్రమాదాలు, గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. కనుక ఓపికగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ల్యాండ్ రిలేటెడ్ ఏదో లాభం అయితే జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు శని మూలకంగా అది ఉంటే, కుజుని మూలకంగా మీకు ల్యాండ్ నుండి ఎప్పుడో కొన్న ల్యాండ్ నుండి రూపాయి కలిసి రావడం కానీ, లేదా ల్యాండ్ కొన్న మీకు అద్భుతంగా ఉండడం కానీ, ల్యాండ్ రిలేటెడ్ కలిసి వచ్చే పరిస్థితి ఉంది సింహరాశి వారికి. ఇక అందులో నో డౌట్. విన్నరా? శీఘ్రంగా కార్యసిద్ధి, ధన నూతన వస్త్ర లాభాలు, కార్య సానుకూలత, సుఖ సంతోషములు, అన్నింటా విజయము. కనుక కొన్ని పనులు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక మరొక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే వీరికి ఉద్యోగంలో ఉద్యోగ వృత్తి భగ్నము కనబడుతుంది ఇక్కడ. అంటే ఇక జాబ్ మానేయడం కానీ, అసలు ఈ స్ట్రెస్ ఏంది, ఈ గొడవ ఏమిటి, నాకు ఇది అసలు ఈ జాబే వద్దు అని జాబ్ మానేసేటువంటి దాఖలాలు ఉన్నవి. జాబ్ లేక ఇబ్బంది పడేటువంటి వారికి నూతన జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 2 టైప్ ఆఫ్ వర్షన్ ఉన్నాయి. ఎప్పుడో డబ్బులు ఇచ్చి ఉన్నాం ఎవరికో, అవి ఇంకా మాకు తిరిగి రావటం లేదు అనుకునేటువంటి వారికి ఈ నెలలో డబ్బులు వచ్చేస్తున్నాయి. అందులో నో డౌట్. ఇక కుటుంబ సౌఖ్యము, ధనాదాయము కనబడుతుంది. సో సింహరాశి వారికి చాలా బాగుంది ఈ యొక్క విషయంలో. ఇక మరొక విషయంలో ఏమిటి అంటే కొంత నీట్నెస్గా ఉండే ప్రయత్నం చేయండి. కొంత మీకు శరీరం సహకరించకనా లేదా ఇంకేదో రకంగా మీకు నీట్నెస్ అనేది తక్కువ కనబడుతుంది. అదొకటి చూసుకొని నీట్నెస్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దుష్టులతో కూడా కొన్ని అకారణమైనటువంటి కలహాలు ఉన్నాయి. అదేవిధంగా కొంత మాట అనేటువంటి పొదుపుతో ఉండడం వల్ల మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. సో ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా విద్యార్థులు ఉంటారో ఈ విద్యకు సంబంధించిన విషయంలో వీరికి శుభము కనబడుతుంది. విద్యకు సంబంధించినటువంటి విషయంలో శుభము కనబడి కొంత ధనలాభము ఉంది, విజయ ప్రాప్తి ఉంది, మాట చెల్లుబాటు ఉంది కొన్ని విషయాలలో. అది కూడా మీరు చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక స్థిరాస్తుల వృద్ధి ముందుగానే చెప్పుకున్నాం, అది కూడా కనబడుతుంది. కొంత స్త్రీ మూలక విషయంలో సౌమ్యంగా డీల్ చేసుకోండి. ధనప్రాప్తి, కీర్తి లాభము, బంధుమిత్రులకు సంబంధించినటువంటి రాకపోకలు. సో ఓవరాల్గా శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలకు ఒక దీపారాధన. సో శనివారము శనేశ్వరునికి, రాహుకాలం సమయంలో రాహుగ్రహానికి, శుక్రవారము శుక్రగ్రహం వద్ద లేదా అమ్మవారి దేవాలయంలో, అదేవిధంగా గణపతి దేవాలయంలో గరకను సమర్పించి దీపారాధన. దీనివలన కొంత ప్రశాంతతతో పాటుగా కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. విన్నారా? ఆల్ ద బెస్ట్. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.